వెల్కమ్ టు 929 సెల్ కార్నర్. మన షాప్ అడ్రస్ వచ్చేటికి మెయిన్ రోడ్, నర్సాపూర్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. మనం మీ ముందుకి ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే S24 సిరీస్ అనేది శాంసంగ్ వాళ్ళు నిన్న నైట్ లాంచ్ చేశారు. దాని గురించి కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేద్దాం, దాని ఫ్యూచర్స్ కొన్ని మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. మేజర్గా S24 అల్ట్రా అనేది ప్రీమియం ఫోన్. అది లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి ఏమేమి చేంజెస్ చేశారో ఒకసారి మీతో మాట్లాడదామని వచ్చింది. ఇది వచ్చేటికి 6.8 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో హ్యాండ్సెట్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ జనరేషన్లో S23 అల్ట్రాలో కరువ్ స్క్రీన్ అనేది ఉండేది. ఇప్పుడు ఆ కరువ్ అనేది రిమూవ్ చేసి కంప్లీట్ ఫ్లాట్ స్క్రీన్ తోటి ఇచ్చారు. బ్యాటరీ వచ్చేటికి 5000 mAh. ప్రాసెసర్ వచ్చేటికి 8.3 Gen 4nm నానో టెక్నాలజీ అనేది దీంట్లో యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. గేమింగ్ కానీ, ఆపరేటింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా స్మూత్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేటికి S23 అల్ట్రాలో 1600 నిట్స్ డిస్ప్లే బ్రైట్నెస్ ఉంది. దీంట్లో వచ్చేటికి 2400 నిట్స్ డిస్ప్లే బ్రైట్నెస్ ఉంది. దీనివల్ల ఇంకా డిస్ప్లే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. వన్ మోర్ థింగ్, దీంట్లో న్యాచురల్ టైటానియం బాడీతో రావడం వల్ల హ్యాండ్సెట్ అనేది చాలా లైట్ వెయిట్ అయ్యింది వెన్ కంపేర్ టు లాస్ట్ జనరేషన్. అండ్ పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ చేయడానికి కూడా చాలా మంచి కంఫర్ట్గా అనేది ఉండడం జరిగింది దీంతో. అంతేకాకుండా దీంట్లో వచ్చేటికి లేటెస్ట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దీంట్లో ఫస్ట్ టైం ఇన్ ది మొబైల్ ఇండస్ట్రీ శాంసంగ్ వాళ్ళు ఈ హ్యాండ్సెట్లో ఇంటిగ్రేట్ చేశారు. దాంట్లో వచ్చేటప్పటికి 4 మెయిన్ ఫీచర్స్: సర్కిల్ టు సెర్చ్, ఫస్ట్ వన్ లైవ్ ట్రాన్స్లేట్, నోట్ అసిస్ట్ అండ్ ఫోటో అసిస్ట్ అండ్ చాట్ అసిస్ట్. ఈ యొక్క 5 ఫ్యూచర్స్ తోటి ఈ హ్యాండ్సెట్ అనేది హైలైట్గా నిలిచింది. ఒకటే మాట్లాడుకుందాం. సర్కిల్ టు సెర్చ్ అంటే కనుక మనం ఏదైనా స్నాప్ తీసిన తర్వాత ఆ ఫోటోలో కానీ లేకపోతే ఎక్కడైనా స్క్రీన్ మీద ఒక పెన్ తోటి సర్కిల్ చేసి దాన్ని ఏఐ సహాయంతో అది వెబ్సైట్ ఏంటి, అది ఎక్కడ, ఏంటి అనేది మనం సెర్చ్ చేయొచ్చు. ఉదాహరణకి ఫర్ సపోజ్ ఏదైనా ఒక మనం వీడియో చూస్తున్నాం, దాంట్లో వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ అనేది మనకు నచ్చింది. దాన్ని వెంటనే రౌండ్ అప్ చేసి సెర్చ్ కొట్టగానే అది ఏ వెబ్సైట్లో ఎంత ప్రైస్కు దొరుకుతుంది, దాని ఏంటి స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అంతేకాకుండా ఫోటో సెర్చ్ అండి. నెక్స్ట్ వచ్చేటికి ఏదైనా ఫోటో తీసుకున్నాం, ఆ ఫోటోలో ఇదివరకు ఏదైనా ఫోటో ఉంటే కనుక ఆబ్జెక్ట్ రిమూవ్ చేయడం, యాడ్ చేయడం ఇలాంటివి జరిగేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ను ఒక చోట నుంచి మూవ్ చేసి ఇంకో చోట మూవ్ చేసుకునే ఆప్షన్ అనేది ఈ కొత్తగా దీంట్లో ఇన్బుల్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటికి అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ లైవ్ ట్రాన్స్లేట్ అండి. అంటే మనం కాల్ చేసుకునేటప్పుడు కాల్ డ్యూరింగ్లో ఉండగానే ఆల్ ఓవర్ వరల్డ్లో అన్ని లాంగ్వేజెస్ దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. మేజర్లీ మన ఇండియాలో వచ్చేటికి హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ 2 మాత్రమే ఉన్నాయి. అంటే ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ, షాపింగ్ చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఈ యాప్ అనేది, ఈ అసిస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనం మాట్లాడేటప్పుడే వాళ్ళ చైనీస్ లాంగ్వేజ్ అవనివ్వండి, జపనీస్ అవనివ్వండి, మనకి ఏ లాంగ్వేజ్లో కావాలితే ఆ లాంగ్వేజ్లోకి వస్తుంది. మనం మాట్లాడింది వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో కావాలితే ఆ లాంగ్వేజ్లోకి వెళ్తుంది. దీని ద్వారా కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇంకా ప్రపంచం చాలా చిన్నదైపోయింది అనడంలో ఎటువంటి విధమైన సందేహం లేదు. నెక్స్ట్ వచ్చేటికి నోట్ అసిస్ట్. దాంతోపాటు మనం ఏదైనా నోట్స్ రాసుకున్న మనం ఈ పేపర్ చదువుతున్నాం, ఏదైనా చేస్తున్నాం, దాని గురించి సెర్చ్ చేయాలన్నా కూడా దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దానికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ అని ఈజీగా సెర్చ్ చేయడానికి దానికి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాట్ అసిస్ట్. ఇదే ఆప్షన్ మెసేజెస్ రూపంలో కూడా ఉంటుంది. లైవ్ మెసేజ్ చేయడం, ఇప్పుడు వెంటనే మనం ఏదైనా వాట్సాప్లో పంపించినప్పుడు మెసేజ్ ఎలా వస్తుందో దాంట్లో ద్వారానే అలాగే ఇది కూడా హిందీలో పంపించిన వాళ్ళకి, మనకి ఇంగ్లీష్లో పంపించిన వాళ్ళకి హిందీలో ఏ లాంగ్వేజ్లో కావాలితే ఆ లాంగ్వేజ్లోకి మారడానికి దీంట్లో ఆప్షన్ ఉంది. దాన్ని కూడా చాట్ అసిస్ట్ అంటారు. దీని గురించి శాంసంగ్ ఒక ఇంటిగ్రేటెడ్ కీబోర్డ్ని అనౌన్స్ చేసింది. దీంట్లో చేయడం వల్ల చాలా సేఫ్టీ ఉంటుంది. అంటే ఆల్రెడీ గూగుల్ ఇటువంటి ఏఐ ఫ్యూచర్స్తో కొన్ని యాప్స్ ఉన్నాయి, కానీ అది అంత సేఫ్ కాదు. ఎప్పుడైతే శాంసంగ్ ఇన్బుల్ట్ యాప్ వచ్చిందో అనేది మనకి ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ ఉండడం వల్ల మనం దాన్ని చాలా వరకు ఈజీగా బిలీవ్ చేయొచ్చు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇదే ఫ్యూచర్స్ S24 ప్లస్ అండ్ S24లో కూడా ఉన్నాయి. మనం ఒకసారి ప్రైసెస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి ప్రైస్ చెక్ చేసిన తర్వాత ప్రీ బుకింగ్ ఉన్న ఆఫర్ ఏంటి అనేది చూద్దాం. మేజర్గా వచ్చేటప్పటికి S24 అల్ట్రా 256GB వేరియంట్ వచ్చేటికి 1,30,000, S24 ప్లస్ వచ్చేటికి 1,10,000, S24 వచ్చేటికి 80,000 అనేది ఉంది. ప్రీ బుకింగ్ ఆఫర్ ద్వారా 12,000 అప్గ్రేడ్ అనేది ఇచ్చి ఈ 1,30,000 హ్యాండ్సెట్ని
మనకి 1,18,000 అనేది వస్తుంది. ఈ ప్రీ బుకింగ్ ఆఫర్ అప్ టు ఈ మంత్ 24th వరకు ఉందండి. 25th నుంచి సేల్ లైవ్ అవుతుంది. ఆఫ్టర్ సేల్ లైవ్ అయిన తర్వాత ఈ ఆప్షన్ అనేది ఉండదు. దీనికి కావాల్సింది ఏంటంటే మీ దగ్గరలో ఉన్న శాంసంగ్ స్టోర్కి కానీ, రీటైల్ అవుట్లెట్కి కానీ, లేదా మా షాపుకి కానీ మీరు ఏమైనా వచ్చి మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే కనుక ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బోనస్గా 256 GB వేరియంట్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ప్రీ బుకింగ్ ఆఫర్ ద్వారా 512 GB వేరియంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకొక 10K నుంచి 15K దాకా ఎడిషనల్ అడ్వాంటేజ్ అనేది ఉంది. నిన్నటితో ప్రీ రిజర్వ్ క్లోజ్ అయ్యింది. ఇప్పుడు ప్రీ బుకింగ్ ఉంది. ప్రీ రిజర్వ్లో ఆల్రెడీ 2,000 రూపీస్ ఓచర్ పెట్టి కూపన్ తీసుకున్న వాళ్ళకి 5,000 వర్త్ అవి ఆటోమేటిక్గా వస్తుంది. అది కాక ఇది ఎడిషనల్ బెనిఫిట్. అలాగే S24 ప్లస్ వచ్చేటప్పటికి క్యాష్తో తీసుకున్న వాళ్ళకి 88,000, S24 వచ్చేటికి 65,000కి వస్తుంది. ఈ S24 ప్లస్ అండ్ S24 కూడా లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి చూస్తే కనుక బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ చేశారు. అలా కాకుండా దీంట్లో శాంసంగ్ ఫైనాన్స్లో తీసుకుందాం అనుకున్న వాళ్ళకి 1,25,000కి వస్తుందండి. ఇక్కడ క్యాష్తో తీసుకున్న వాళ్ళకి 12,000 ఓచర్ ఉంటే శాంసంగ్ ఫైనాన్స్లో తీసుకున్న వాళ్ళకి 5,000 ఓచర్ వస్తుంది. వాళ్ళకి కూడా 256 GB వేరియంట్ ఆర్డర్ చేసిన వాళ్ళకి 512 GB అనేది వస్తుంది కామన్గా. శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఏ విధమైన ఛార్జెస్, ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా, నెక్స్ట్ సిబిల్ లేకపోయినా, నాన్ లోకల్ కాకపోయినా శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్ అనే ఫ్యూచర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కాకుండా బ్యాంక్ ఆఫర్స్ ఎలాగో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్తో తీసుకునే వాళ్ళకి వచ్చేటికి 1,20,000 పడుతుంది. వాళ్ళకి వచ్చేటప్పటికి నో కాస్ట్ ఈఎంఐ ఇటువంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ హ్యాండ్సెట్లో వచ్చేటప్పటికి S Pen ద్వారా ఉన్న ఏకైక హ్యాండ్సెట్ ఎంటైర్ శాంసంగ్ ఒకటే. ఈ హ్యాండ్సెట్లో మాత్రమే S Pen ఉంది. ఆల్రెడీ ఫోల్డ్ 5లో కానీ ఫోల్డ్ 4లో కానీ S Pen యూటిలైజ్ చేసుకోవడానికి ఉంది, కానీ అది మనం వేరేగా క్యారీ చేసుకోవాలి. ఆ విధంగా వేరేగా క్యారీ చేసుకోకుండా ఉన్న ఫోన్ ఈ ఒకటే. దీనికంటూ శాంసంగ్ S24 సిరీస్కి అంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో శాంసంగ్ ఒక అడుగు ముందుకేసి ఒక గుడ్ మూవ్ అనేది తీసుకొచ్చింది మొబైల్ ఇండస్ట్రీలో. దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వితిన్ 2 days మన ఛానల్లో శాంసంగ్ S24 అల్ట్రా అన్బాక్సింగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తాం, డెమో హ్యాండ్సెట్. ఎవరికైనా కావాలంటే మా స్టోర్కి విజిట్ చేస్తే కనుక లైవ్ డెమో ఫీల్ చూసి ఆర్డర్ చేసుకోవచ్చు. మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో మనం వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.